ఏవండి, కార్తిక్ మ్యారేజ్ కి ఎన్ని రోజులు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నారు? ఒక వారం రోజులు. ఏం లేదు, శృతి చాలా రోజుల నుంచి ఊటీ వెళ్దామని అడుగుతోంది. మీరు ఎక్స్ట్రా ఇంకో 1 వీక్ హాలిడేస్ తీసుకుంటే జాలీగా ఊటీకి వెళ్ళొస్తే బాగుంటుంది కదా. ఏమంటున్నావే? తన కోసం వెళ్ళాలా లేదా నీకోసమా? చాచా, దానికోసమేనండి. అది చాలా రోజుల నుంచి తమ్ముడు గాని చెల్లి గాని కావాలని అడుగుతుంది. ఏమండి, ఒక్క నిమిషం, దర్శిని ఫోన్ చేస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే. ఏయ్, తొందరగా బయలుదేరరా. దర్శిని రోడ్లో వెయిట్ చేస్తుంటా. వెళ్తాను డాడీ. అన్నా, ఆ కుర్రాడి నాన్న పేరు మహేంద్ర. నువ్వు చెప్పినట్టే ఈ ఏరియాలో 3 నగల షాపులు పెట్టుకున్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 4 ఉంటారు. అతను, అతని భార్య, రాహుల్, అతని అమ్మ, అలాగే ఆ కుర్రోడు. వాళ్ళ అమ్మ భార్య పని ఉంటేనే బయటకు వస్తారు. ఆ అబ్బాయి మాత్రం శ్రీ విద్యాలో 3వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మొత్తం 3 కార్లు ఉంటాయన్నా. వాడికి BMW, వాళ్ళ ఆవిడికి ఆడి, ఆ పిల్లోడికి బెంచ్. ఆ కార్లోనే ప్రతిరోజు స్కూల్కి వెళ్తాడు. డ్రైవర్ పేరు నారాయణ. దేవుడంటే భక్తి ఎక్కువ, కానీ కొంచెం కోపం ఎక్కువ. అతన్ని హెల్ప్ చేయమంటే మనం ఇరుక్కుపోవాల్సిందే. పొద్దున్నే 7ంటికి ఆ కుర్రోడు ఇంటి నుండి బయటకు వస్తాడు. ఆ సమయంలో కారులో డ్రైవర్ తప్ప ఆ పిల్లడితో పాటు ఇంకెవరు ఉండరు. ఇంటి నుంచి బయటకు వచ్చిన కారు లెఫ్ట్ తిరుగుతుంది. కరెక్ట్గా 700 మీటర్లు ట్రాఫిక్ లేకుండా స్పీడ్గా వెళ్ళే కారు మళ్ళీ 2 లెఫ్ట్లు 2 రైట్లు తీసుకుంటుంది. లాస్ట్ గా కారు గాంధీ సెంటర్ లో రైట్ తీసుకుంటుంది. ఆ రోడ్డు ఫ్రీగా ఉంటే డ్రైవర్ స్పీడ్ గా తీసుకెళ్లి 3 నిమిషాల్లో ఆ కుర్రాన్ని స్కూల్ దగ్గర దించేస్తాడు. స్కూల్ లెఫ్ట్ సైడ్ లో ఉంటుందన్న, అందుకే ఆ కుర్రోడు వెనక సీటు లెఫ్ట్ సైడ్ కూర్చుంటాడు. కారు ఆగిన 2 సెకండ్లలో ఆ అబ్బాయి దిగి స్కూల్లోకి వెళ్ళిపోతాడు. కారు ఆగిన చోటికి స్కూల్ గేట్ కి కరెక్ట్ గా 20 అడుగులే దూరం. గేట్ దగ్గర 2 వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళని తప్పించుకొని మనోళ్ళు ఎవరు లోపలికి వెళ్ళడం కుదరదు. స్కూల్ వదిలిన వెంటనే అదే కార్ అదే ప్లేస్ కి వచ్చి ఆగుతుంది. కానీ అప్పుడు వాడికి తోడుగా వాడి అమ్మ గాని వాడి నాన్న గాని ఖచ్చితంగా వస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా రిస్కే ప్రభా. అన్నా, కారు బయలుదేరిందన్నా. రేయ్, ఏమయ్యా, ఏంటయ్యా అసలు నీ ప్రాబ్లం ఏంటి? వినట్లేదా మీకు? అడ్డంకి వస్తున్నారేంటి? అడ్డంగా వస్తే హారన్ కొట్టేస్తావా? చెప్తున్నా నీకు కదా. మళ్ళీ ఎదురు మాట్లాడుకో. ఏం చేస్తావరా? ఏం చేస్తావు? వదిలేస్తావా? ఇష్టం వచ్చినట్టు హారన్ మోగిస్తూ మమ్మల్ని తిడతావా? ఇదిగో నేను మర్యాదగా మాట్లాడు. లోపల పోతారే. సరే, వెళ్ళి కంప్లైంట్ ఇయ్యి. ఎవరు వెళ్తారో చూద్దాం. మర్యాదగా మాట్లాడు. ఈ గౌరవం మర్యాద తెలుసునా ఇస్తున్నాను. నీకు? ఆగరా, నోరు మూయి. చూసావా ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు? నాతో పెట్టుకుంటే కనబడితే తోలు వచ్చేస్తా. ఎవరు వస్తారో చూసుకున్నారా? పెళ్ళోని ఒంటరిగా వదిలేసి నువ్వెందుకు కారు దిగావు? సార్, ఐసీసీ బ్యాంకులో 70 lakhs ఉన్నాయి సార్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో 1,33,000 రూపీస్ ఉన్నాయి సార్. సిటీ బ్యాంకులో 70 lakhs ఉన్నాయి సార్. అన్నీ కూడా తీసేద్దాం. ఓకే సార్. సరిపోకపోతే బ్యాంక్ లాకర్లో ఉన్న డబ్బు కూడా బయటకు తీసేద్దాం. అప్పుడే కంగారు పడుకు మహేంద్ర. ఏసీ గారు నాకు తెలిసిన వ్యక్తి. ముందుగా ఆయనకి ఇన్ఫార్మ్ చేద్దాం. మావయ్య, పోలీసులు గిలీసులేం వద్దు మావయ్య. డబ్బు ఇచ్చిన తర్వాత బిడ్డను అప్పగించకపోతే ఏం చేసేది? ముందుగా పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం, అదే సేఫ్.
మీకు తెలిసి శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు? ఐ మీన్ బిజినెస్లో లేక పర్సనల్గా? ఆ, అటువంటి వారు ఎవరు లేరు సార్. మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? అనుమానం లేదు సార్, అటువంటి అనుమానం ఏం లేదు సార్. ఎవరో ఏంటో తెలిసిందా? తెలీదు, కానీ డైరెక్ట్గా సిఎస్సికే కాల్ చేశారు. ఎంత డిమాండ్ చేస్తున్నారేంటి? 3 కోట్లు. హలో 3 కోట్లు కాదు, 5 కోట్లు. సరిగ్గా 3 గంటలకి మళ్ళీ ఫోన్ చేస్తాను. డబ్బు రెడీగా ఉండాలి. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, మళ్ళీ ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మర్యాదగా డబ్బు ఏర్పాటు చేసే పని చూడండి. సారీ సార్, కాల్ పూర్ణ మార్కెట్ నుండి వచ్చింది, కానీ చేసింది వాడు కాదు. మేడం బయటికి అవును, తీసుకెళ్ళండి. కొంచెం బయటికి తీసుకెళ్ళండి. పదండి. Oh God. సార్, ఏంటిది? సార్, సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. కావాలంటే డబ్బు ఇచ్చేద్దాం సార్. సార్ కంగారు పడకండి సార్. ముందు 3 కోట్లు అన్నారు, ఇప్పుడు 5 కోట్లు అంటున్నారు. వాళ్ళు అడిగినంత డబ్బు మనం ఇవ్వలేం సార్. సార్, నాకు డబ్బు ముఖ్యం కాదు సార్, నాకు నా కొడుకే ముఖ్యం సార్. కరెక్టే సార్. లేదు సార్, ముందు వాళ్ళు అడిగిన డబ్బు ఇచ్చేసి పిల్లల్ని కాపాడదాం, ఆ తర్వాత ఎవరు ఏంటనేది. ఏం మాట్లాడుతాం కార్తీక్? ఎవరు పడితే వాడు ఫోన్ చేసి అడిగితే డబ్బులు ఇచ్చేస్తామా? వీళ్ళ అబ్బాయిని అయితే డబ్బు కోసం కిడ్నాప్ చేశారు, ఇంకో అబ్బాయి పరిస్థితి ఏంటి? వాళ్ళ టార్గెట్ డబ్బు అయితే కాదు, వేరే మోటివేషన్ అయితే ఏదో ఉంది. అంతేకాకుండా పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నారని ఎలా నమ్మేది? సార్ నేను చెప్పిన మాట వినండి. లేదు సార్, వాళ్ళ మాటల్ని బట్టి చూస్తుంటే డబ్బే వాళ్ళ టార్గెట్ అనిపిస్తుంది. అలా వెంటనే డెసిషన్ తీసుకోలేం కార్తీక్. వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. వెయిట్, ఐ విల్ షో యూ హౌ టు హ్యాండిల్ దిస్. అన్ని విధాలుగా ఆలోచిద్దాం సార్. సార్, డబ్బులు రెడీయా? రెడీ చేస్తున్నాం, కొంత టైం ఇవ్వండి. ఏంటి, డబ్బులు ఇంకా రెడీ చేయలేదా? అవునండి, ముందు 3 కోట్లు అడిగారు, ఇప్పుడు 5 కోట్లు అడుగుతున్నారు. రెడీ చేయాలి కదా. ఎరా, ఇంత సీరియస్ గా మాట్లాడుతున్నావు? మీరు 5 కోట్లు రెడీ చేయలేకపోయారా? ఏమండి, ఆ డబ్బే రెడీ చేస్తున్నాం. అంతకంటే ముందా పిల్లలతో మాట్లాడచ్చా? ఎరా, మేము మర్యాదగా మాట్లాడుతుంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? నీతో మాట్లాడి ప్రయోజనం లేదు, ఫోన్ మహేంద్రకి ఇవ్వు. రేయ్, హలో. చూస్తుంటే నీకు నీ కొడుకు మీద ప్రేమ లేనట్టుంది కదరా, అందుకే మేము పోలీసుల దగ్గరికి వెళ్ళొద్దన్నా నువ్వు వెళ్ళావు కదరా. ఇప్పుడు చూడు నీ కొడుకు పరిస్థితి ఏమవుతుందో. వాళ్ళు నీ కొడుకుని కాపాడడానికి ప్రయత్నించట్లేదు, నీ డబ్బుని కాపాడడానికే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు చివరికి ఏం అటువంటిదేం లేదు, నా చేస్తారో మాట నువ్వే విను. చూస్తూ ఉండు. హలో 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 సార్, 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 దయచేసి నా బిడ్డని కాపాడండి సార్. డబ్బు కావాలంటే ఇచ్చేద్దాం సార్, కానీ నాకు నా కొడుకే కావాలి సార్. సార్ ప్లీజ్ సార్, 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 ఎవరు ఉండు, ఒకరు ఏదో ఉండు. ఒకటి చేయండి ఆవేశపడకండి సార్, సార్, ముందుకు ప్లీజ్ వచ్చండి. సార్, ప్లీజ్. సార్, నా బిడ్డను వాళ్ళు చంపేశారు సార్. పక్క జరగండి, పక్క జరగండి. ఎక్కడికి వెళ్తున్నావా? ఇటు వెళ్ళు, ఇటు వెళ్ళు. పక్కన ఉండండి. పక్క జరగండి. వెళ్ళండి, బాబు. వెళ్ళండి. వెనక్కి జరగండి. సార్ సార్, నా బిడ్డ సార్, 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 నా బిడ్డ సార్. అయ్యో నా కొడుకు. అయ్యో మళ్ళీ చూడవే, మన కొడుకుని చూడవే. అయ్యో దేవుడా, మనీ, ఎంత ఘోరం దొరికిపోయిందో బిడ్డ. అయ్యో మనీ. హలో మిస్టర్ అసిస్టెంట్ కమిషనర్,
ఒకే ఒకసారి చెప్తున్నాను, ఇంకో పిల్లోని చంపేలా చేయొద్దు. హలో మధ్యలో అనవసరంగా హలో నేను చెప్పేది మాత్రమే చెయ్యి. సరిగ్గా 9 గంటలకి మీలో ఒక్కరు వైజాగ్ స్టేషన్ నుంచి బయలుదేరే విశాఖ ఎక్స్ప్రెస్ B2 కోచ్ ముందు డబ్బుతో వచ్చి నిలబడాలి. జోక్గా తీసుకోవద్దు, ఇది ఇంకో పిల్లడు ప్రాణానికి సంబంధించింది. చివరిగా చెప్తున్నాను, మీరు వేసే ప్రతి అడుగు నేను గమనిస్తూనే ఉంటాను. మీరు మాట్లాడే మాటలు కూడా వింటూనే ఉంటాను.